మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బాలాజీనగర్ మున్సిపల్ పరిధిలో ఏనుగుల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాశ్రమంలో సేవా పరమ ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కీర్తిశేషులు శాంతాబాయి పటాస్కర్ కుమారుడు ప్రకాష్ పటాస్కర్ తమ తల్లి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వృద్ధులకు మెడిటేషన్, యోగా, వ్యాయామం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు పాటించవలసిన పద్ధతులను వారికి వివరించారు. ప్రకాష్ పటాస్కర్ గారి తల్లిగారి పేరు మీద ఈరోజు మన ఆదర్శ్ ఓల్డేజ్ హోమ్లో అల్పాహారాన్ని అందించారు. తరువాత వృద్ధులకు అవసరమైనటువంటి దోమల బ్యాట్లను మరియు టీ తాగడానికి అవసరమైన కప్పులను కూడా ప్రకాష్ గారు మన ఓల్డేజ్ హోమ్ పెద్దలందరికీ పంపించారు. మా ఓల్డేజ్ హోమ్ పెద్దలందరి తరపున ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. और एक दो ముందు మనం ఎంత దీని మీద స్పెషల్ అవుతుంది దాన్ని గమనిస్తా అది ఎక్కడికి గట్టిగా కొంచెం కష్టం ఉందా దానికి అందుకంటే దాంట్లో ఉన్నారు మనం తీసుకొని పెట్టేటప్పుడు నోట్లో పెట్టుకోగానే మనము అది ఏ టేస్ట్ కనబడుతుంది ఆ టేస్ట్ గమనించాలి. అది మనం నమ్మేటప్పుడు దాని కింద గట్టిదనాన్ని లేకుంటే దాని పచ్చదనాన్ని మనం గమనిస్తూ నమ్ముతున్నానికి ఇక్కడ పోయినప్పుడు దాన్ని గమనించాలి. దాని తర్వాత నెక్స్ట్ ఉంటే మనకు అదే పద్ధతిగా ఎంత టైం అయితే ఇట్లా మనము ఇడ్లీ చేయి పెట్టేవా ఆ ఇడ్లీ మన చేయికి ఎంత తగ్గుతుంది, అది వెడిగా ఉందా, చల్లగా ఉందా, గట్టిగా ఉందా, లేకుంటే మామూలు పలసగా ఉందా, బాగా నీళ్ళు ఉందా, ఆ స్పర్శను గమనించాలి. ఆ స్పర్శను గమనించాలి. దాన్ని మళ్ళీ మనం తీసి చట్నీగా చేసి నోట్లో పెట్టుకొని నములుతున్నాం. అది ఆ మొత్తం ఆ క్రియ మొత్తం గమనిస్తున్నారు. ఎక్కడ పోతుంది మైండ్ అంతా అక్కడ పెట్టుకొని మనుషులతో మాట్లాడుతూ శాంతమైన మనసుతో నిర్మలమైన మనసుతో సహజమైన శ్వాసను ఆ శ్వాస రాకపోకలను ఆ రాకపోకల స్పర్శను ముక్కులోకి వెళ్ళే శ్వాస ప్రతి ద్వారాల మీద ఎక్కడ జరుగుతుంది, ముక్కు గోడల్లో ఎక్కడ జరుగుతుంది, బయటకు వచ్చే శ్వాస పైకి